రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడిగా వెలిసిన రఘురాముని దివ్య కథ. వంశజుడు దశరథుడు అయోధ్యకు రాజై అలరిస్తూ ప్రజలెల్ల సంతోషించగా చేయసాగే పాలన. అతనికి కలరు ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. సంతానం లేక దుఃఖితుడైన దశరథుడికి చెప్పెను వశిష్ఠుడు యాగమునే చేయమని. ఋష్యశృంగముని సాయము చే దశరథుడు పుత్రకమేష్టి యాగము చేయగా ఉద్భవించెను దివ్య పురుషుడు. అందించెను అపూర్వ పాయసమునే, యజ్ఞ ఫలముగా వచ్చిన పాయసమును సగభాగము కౌసల్యకు, మిగిలిన సగమును మూడుగా చేసి సుమిత్రకు 2 భాగములు. కైకేయికి ఒక భాగమియ్యగా జనించిరి కౌసల్యకు. శ్రీహరియే శ్రీరాముడిగా, సౌమిత్రికి ఆదిశేషువే లక్ష్మణుడిగా, పాంచజన్యమే శత్రుఘ్నుడిగా, కైకేయికి సుదర్శనమే భరతుడిగా జనించగా సంతసమాయే లోకమునకు, సంబరమాయ అయోధ్యకు అంబరమంటెను వేడుకలు. మిథిలాధీశుడు జనకుడు సంతతి కోసం యజ్ఞం చేయ హలమును పట్టి ధరణిని దున్నగా, తగిలెను హలమునకు ఒక పేటిక, అందున కనిపించెను బోసి నవ్వుల ముద్దుల పాప. ఆమె భూమిజ పుత్రిక యోనిజ. సంతోషమున జనకుడు ప్రకటించెను ఆ ధరణి పుత్రిక సీతను తన పుత్రికగా. ముద్దు మురిపాలతో ముదముగా సోదరులతోటి సాగెను శ్రీరాముని బాల్యము. పాలు తాగే వయసు పరిగెత్తే వయసును చేరగా, పుత్రులకు పలు విద్యలు నేర్పంగ దశరథుడు పంపెను పుత్రులను కుల గురువు వశిష్ఠుడి వద్దకు. నేర్పగా వశిష్ఠుడు నేర్చిరి విద్యలన్నీయు నేర్పుగా, శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆనందంతో అయోధ్య చేరిరందరూ. దశరథుడు సతిపుత్రులతో సంతోషమున ఉండగా, వచ్చెను విశ్వామిత్రుడు కోరెను యాగ రక్షణకై శ్రీరాముడిని పంపమని. తల్లడిల్లిన దశరథుడు తనయుని బదులు తానే వచ్చెదననియే సమ్మతించక విశ్వామిత్రుడు
ఆట ఆడుతుండగా వెళ్ళినదది శివధనస్సు పేటిక చాటుకు మహామహులకే ఎత్త సాధ్యము కాని ఆ పేటికను పసిపాపవలీలగా దానిని జరిపి బంతినందుకొనగా అచ్చర పొందెను జనకుడు అనుకొనెను అప్పుడే ఆ శివధనస్సును సంధించిన వాడే తన పుత్రికకు పతి అని అరయూ నది ఒడ్డున విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులకు అతి బల విద్యలు నేర్పగా తాటకి వనన్ను చేరిరి మువ్వురు కనిపించెను అక్కడ కారు మబ్బుల తాటకి భీకరంగా నవ్వుతూ వచ్చే వారిని చంపగా దరి చేరిన తాటకిని చంపమనే విశ్వామిత్రుడు శ్రీరాముడు అది స్త్రీ అని సందేహించగా అది అబల కాదు అధర్మానికి ప్రతీక ధర్మరక్షణకై దానిని చంపుట ధర్మమే అని చెప్పగా మట్టు పెట్టను ఒక్క బాణంతో శ్రీరాముడు ఆ రక్కసిని సిద్ధాశ్రమున నిర్విఘ్నంగా సాగే యజ్ఞం 6 రోజులు అప్పుడు వచ్చిరి మారీచ సుబాహు రక్కసులు యజ్ఞం భగ్నం చేయగా రాముడి శరమునకు సుబాహు చావగా మారీచుడిపై వదలిన మానవాస్త్రంకు ఎగిరి పడెను వాడు సప్త సముద్రాలవతల యజ్ఞం నిర్విఘ్నంగా సాగగ సంతసించి సాగిరి శివధనస్సును చూడగా మిథిలకు మువ్వురు కానల నడుమ రాతిగా పడిన అహల్యకు శ్రీరాముడి పాదమే సోకగా శాపము పోయి మారెను నాతిగా మిథిలకు చేరిన మువ్వురిని మోదంతో ఆహ్వానించే జనకుడు శివధనస్సును చూడ కోరగ రాముడు జనకుడు మదిలో మెదిలే ఆలోచనతో రాజులందరని పిలిచి ప్రకటించెను శివధనస్సును సంధించిన వారికి నా పుత్రికనిచ్చెదనని ప్రయత్నించిరి పలువురు రాజులు భంగపాటుతో తలలే వంచిరి సిగ్గుతో విశ్వామిత్రుడి ఆనతో వెడలను శ్రీరాముడు పినాకంనే సంధించగా జనులంతా అబ్బురమున కళ్ళింతలై చూచుచుండగా అవలీలగా పినాకమును ఎత్తి శ్రీరాముడు నారి సంధించంగా పెళ్ళుమని విరిగె విల్లు పిక్కటిల్లెను దిక్కులెల్ల గుభిళ్ళమనే గుండెలు నృపులకు పులకించెను సీతమది సంతసమున సభికులు హర్షధ్వానాలు చేయగా జనకుడి మది ఉప్పొంగెను అప్పుడు వచ్చెను పరశురాముడు తన పూజ్యుడు శివుడి విల్లును విరిచెనని క్రోధంతో ఎక్కు పెట్టమనే విష్ణువు విల్లును తెలుసుకొనగా రాముని శౌర్యం శారంగమును అవలీలగా ఎక్కుపెట్టిన రాముడి చూచి రాముడు హరి అని తలచి చేతులు జోడించే పరశురాముడు ఎక్కుపెట్టిన బాణం ఎక్కడ సంధించాలి అని అడగిన శ్రీరాముడు తన తపోఫలముపై ఎక్కుపెట్టమని గర్వం నశించిన పరశురాముడు జనకుడు పంపిన పిలుపుతో కదిలి వచ్చే దశరథుడు సతులతో సపరివారంగా మిథిల మారు మ్రోగెను మంగళవాయి చాలతో జరిగెను వైభోగంగా సీతారా
కళ్యాణం తనతో పాటు సోదరులకు జనకుడి మరో పరయ ఊర్మిళతో లక్ష్మణుడికి జనకుడి సోదరుడు కుశధ్వజుడి పుత్రికలు మాండవితో మనతుడికి శృత కీర్తితో శత్రుఘ్నుడికి ఆనందమానందమాయే జగమే అమృతమయమాయే అవని ఆనందమానందమాయే జగమే అమృతమయమాయే అవని వయసు మీరిన దశరథుడు శ్రీరాముని రాజుగా చేయగా సభనే పెట్టి చెప్పగా తనలోని మాటను మోదంతో ఆమోదించిరి మంత్రులు సభికులు పొంగెను దశరథుడి మది ఆగమేఘాల వార్త అంతఃపురన్న చేరేను కైకేయి పరిచారిక మందిరకు కుటిల బుద్ధి మందిరకు అది నచ్చక మందిరంలోని కైకకు చెప్పగా సంతసించే కైకను చూచి నివ్వెరపోయిన మందిర ఏమా సంతోషమమ్మా రాముడు రాజైతే నీ కొడుకు భరతుడు బానిసగాడా బ్రతకాలి భరతుడు పిల్లలు సేవకులై చేయాలి ఊడిగం రాముడి పిల్లలకు అంటూ మందర విషమే కక్కగా మారెను మనసు కైకకు పుత్రుని మీద ప్రేమతో చెప్పుడు మాటలు చెవికే ఎక్కగా గుర్తుకొచ్చెను దేవాసుర సంగ్రామం ఆ యుద్ధమున దశరథుడి రథమే కూలగా చేసేను సహాయం కైకేయి దశరథుడు యుద్ధం గెలవగా అప్పుడు ఇచ్చెను 2 వరములు కోరిన ఎప్పుడైనా తీర్చదనని రాముడి పట్టాభిషేకం సంతోషంగా చెప్పగా వచ్చిన దశరథుడితో కోరెను 2 వరాలు జరగాలి భరతుడికి పట్టాభిషేకం చేయాలి రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసమని దుఃఖితుడాయే దశరథుడు తండ్రి మాట తీర్చగా సిద్ధమాయెను శ్రీరాముడు కదిలిరి అతనితో భూసుత సీత తమ్ముడు లక్ష్మణుడు అయ్యో ఎంతటి కష్టమో రఘుకుల తిలకుడు శ్రీరామ ప్రభువుకు మహాసాధ్వి సీతకు తమ్ముడా లక్ష్మణుడా అండగా నిలవవయా అన్నవదినలకు అంటూ బారులు తీరిన ప్రజలు ఆక్రోశిస్తుండగా భారమున కదిలిరి సీతారామ లక్ష్మణులు దుఃఖంతో కదిలిరి కడలిలా అయోధ్యవాసులు తమను వారు వదలరని తమాసా తీరానా నడిచామున అందరూ విశ్రమించే సమయాన వారిని వదిలి కదిలిరి సీతారామ లక్ష్మణులు గంగా తీర
తీరం చేరా. రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ. ఆలకించిన ఆలపించిన ఆనందమయము. గళగళ పారే గంగ గమనం మార్చెనెందుకో, అరవళ్ళు తొక్కే భాగీరథికి ప్రశాంతత ఎలా వచ్చెనో. అనుకొనుచుండగా గాంచెను నిషాదాధిపతి గుహుడు, నీలివర్ణ శ్యాముడిని సీతా లక్ష్మణులను. ఇది కలయా నిజమా భ్రాంతా, ఇతడు రఘుకుల తిలకుడు రామచంద్రుడా, దశరథ పుత్రుడు దాశరథేనా, ఆనాటి సీతదేవేనా, జానుబాహు తమ్ముడు లక్ష్మణుడా అని మది తలచి పరుగున వెడలి, శ్రీరామా నీవేనా నా ఎదుట ఏమి నా భాగ్యము, ధన్యమాయే నా జీవితం అని మది ముదముతో పొంగిన మరుక్షణమే, నార వస్త్రములలో వారిని చూచి కలవరపడుతూ రామా ఏమిటయా నీకీ నార వస్త్రాలు, ఎక్కడికయా ఈ పయనం సీతమ్మ తల్లితో, ఆ శోకంతో నేనా గంగ తన గమనం మార్చే, ఆ బాధతో నేనా భాగరథికి దిగులు వచ్చే, నాకు తెలియకపాయే రామా ఈ ఘోరం అని రోధన చేసే గుహుడిని అక్కున చేర్చుకొని సాంత్వన పరిచి కోరెను గంగను దాటించమని. గంగను దాటి ప్రయోగలో భరద్వాజమునిని కలవగా, చెప్పెను అతను చిత్రకూటము చేరమని, అది ప్రశాంతతకు నిలయమని. చిత్రకూటమున కాలము గడుపుతుండగా, వచ్చెను భరతుడు పుట్టెడు దుఃఖంతో తండ్రి మరణ వార్త మోసుకొని, శోకంతో శ్రీరాముడు శ్రాద్ధ కర్మలు చేసి రమ్మని కోరిన భరతుడికి తండ్రి మాట పాటించక తప్పదని, భరతుడు కోరికతో తన బాదుకలే ఇచ్చి వదిలిరి చిత్రకూటము. శ్రీ సీతారామ లక్ష్మణులు చేరగ దండకారణ్యం కడ అగస్త్యమునినే కలవగా, అందించెను ఆ ముని అమూల్య అస్త్ర సంపద, అక్షయ కూనీరాలు విష్ణువు విల్లును ఖడ్గముదు. చివరికి చేరి పవిత్ర గోదావరి నది తీరాన పంచవటిని పరవశించే సీత మాతా ప్రకృతి అందాలకు సుఖముగా సాగే జీవనయానం. ఏ విరూప వికృతానానా మహోదరి రావణ సహోదరి శూర్పణఖ, పంచవటిలో శ్రీరాముని గాంచి మోహంతో మోహన రూపం దాల్చి, దరిచేరి కోరెను శ్రీరాముని నన్ను పెళ్ళాడమని. అతను చెప్పెను దరహాసంతో నేను వివాహితుడను, ఏక
పత్ని వ్రతుడను వెళ్ళమనే లక్ష్మణుడి వద్దకు. కామ పీడిత శూర్పణఖను లక్ష్మణుడు తిరస్కరించగా, అది కుపితై సీతను హింసించగా, లక్ష్మణుడు అది చూసి రాక్షసి అని తెలుసుకొని నిర్దయతో కోసెను దాని ముక్కు చెవులే. రగిలే కామక్కు తోడాయే శూర్పణఖకు అమేయ అవమానం. ముగ్గురిని తుదముట్టించమని కోరెను తన సోదరులు కరుణుని దూషణలను. వచ్చిరి వారు వేల సైన్యమునే వెంట పెట్టుకొని, చచ్చిరి అందరూ శ్రీరాముడి శరముల దాటికి. రామాయణం శ్రీమద్ రామాయణం, నారాయణుడే నరులుగా వెలిసిన రఘురాముని దివ్య కథ. ఆలపించిన ఆలకించిన ఆనందమయము. రావణుడి చెంతకు చేరి వలవల విలపిస్తూ శూర్పణఖ తనకు జరిగిన అవమానం చెప్పి, సీత అందాలను పొగడి ఆ ఇద్దరు నరులను నురమాడి, సీతను తెచ్చి మనువాడమని చెప్పగా, సోదరి అవమానానికి ప్రతీకారంతో సీత అందాలకు మోహితుడైన అసురుడు సీతను అపహరించ తలచి పంపెను మారీచుడిని. మాయావి మారీచుడు పసిడి జింకలా మారి సీత మనసునే దోచగా, పతినే కోరెను సీత ఆ పసిడి జింకను. సతి సీత కోరిక తీర్చగా వెడలెను శ్రీరాముడు. మాయావి మారీచుడు దొరకక ముప్పు తిప్పలు పెట్టగా, రాక్షస మాయని రాముడు తలచి వదిలెను శరమును మారీచుడిపై. ఆ రక్కసుడు ప్రాణాలే వదులుతూ సీత లక్ష్మణ అని అరవగా, ఆరుపులు విని పతికేమాయనోనని భీతిల్లిన సీత సౌమిత్రిని వెళ్ళమనే. అన్నకేమి కాదు అవి మాయావి అరుపులే అని చెప్పినా, వినక తూలనాడగా లక్ష్మణుడు విధి లేక గీతను గీసి దాటకమని చెప్పి, వెడలిన వెంటనే వచ్చెను రావణుడు సన్యాసి దేశమున భవతి భిక్షాందేహి అనుచూ. సిద గీత దాటగా భిక్ష వేసే ప్రయత్నం చేయగా, కోపించెను ఆసురుడు భయముతో గీత దాటగా, చూపెను రావణుడు తన నిజ రూపమును. విహ్వల్య అయి సీత విగ్గరగ శ్రీరామ లక్ష్మణ అని అరుచుచుండగా, పావని పుత్రిక నెత్తుకొని రథమున వేసి రడలెను ఆసురుడు ఆకాశ మార్గాన లంకకు. రావణ బందీ అయి సీతన దినదంబులు, కొండలు కోనలు చెట్టు చేమకు. నాపతి శ్రీరామచంద్రుడికి ఈ రక్కసీనను చెరపట్టెనని చెప్పరే అని మొరలిడుతుండగా వెడలెను రావణుడు గర్వంగా లంకను చేరా. మారీచుడి మడించి మరలిన శ్రీరాముడు సౌమిత్రిని చూచి ఒంటరి సీతకు ఏమగునోనని
పడుతూ పరుగున పర్ణశాల చని సీతను కాంచక సీతాని దుఃఖంతో వెతుకుతుండగా కనపడెను వారికి చిందరవందరగా పడిన పుష్పాలు భూమిపై బారి పాదముద్రలు అది చూచి సీత రాక్షసుడి బారిన పడినదని తల్లడిల్లుతూ శ్రీరాముడు అన్న మాట జవదాటిన ఫలితమిదని చింతిస్తూ లక్ష్మణుడు పట్టిరి అడవి బాటనే వెతకగా సీతాదేవిని. రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ ఆలకించిన ఆనందమయము. సీతను వెతికే రామలక్ష్మణులకు కనిపించెను. రెక్కలు తెగి రక్తసిక్తంతో కొట్టుమిట్టాడుతూ మేరు పర్వతంలా పడి ఉన్న పక్షిరాజమే జటాయువు. వారిని చూచిపోయే ప్రాణం కూడగట్టుకొని చెప్పెను నేను మీ తండ్రి దశరథుడి మిత్రుడును రావణుడనే రక్కసుడు. సీతను దక్షిణ దిశకు కొని పోతుండగా చెప్పితి హితవులెన్నో వాడికి చెవికెక్కించకొనని ఆసురుడుని నిలువరించి నీ సతి సీతను కాపాడగా చేసి తిని పోరాటం చాలకపోయే నా బలం. ఆ క్రూరుడు నాకీ దుస్థితి కలిగించే అంటూ ప్రాణము వదలెను జటాయువు. దుఃఖిస్తూ ఆ పక్షికి దహన సంస్కారములే చేసి నడిచిరి దక్షిణ దిశకు శ్రీరామలక్ష్మణులు. యోజనం పొడవు హస్తాలు ఎదమీద నేత్రం బారి ఉదరమే నోరుగా శిరమే లేని వికృత రూపం జంఘరహితుడైన వాడే కబంధుడు. శాపవశమున రాక్షసుడిగా మారిన గంధర్వుడు. శ్రీరామ లక్ష్మణులను భక్షించగా చేతులు చాపగా ఖండించి వాడి చేతులు చావగా చేసిరి దహనము వాడి కోరికపై. అప్పుడు ఆయను అతనికి శాప విమోచనము చెప్పెను అతను శ్రీరాముడికి సుగ్రీవుని కలవమని అతనే సీత జాడ కనిపెట్టునని. శుష్కించిన మేనుతో తడబడే అడుగులతో నడుస్తూ శ్రీరాముని కలగులతో ఎదురు చూసే మానవ చకోరి శబరి కాంచగ శ్రీరామ లక్ష్మణులను పెంగెమది ఆ ముదితకు రుచి చూసి అర్పించను తీయని ఫలములు. ఆరగించగా శ్రీరాముడు సంతోషమాయను ఆమెకు. శబరికి కోరిక తీరగ కదిలిరి ఇరువరు ఋష్యమూక పర్వతంకు సుగ్రీవుని కలవగా. అనంత జలపాతాలతో రమణీయ సుగంధ పరిమళ పుష్ప సౌరభంతో మనసు పులకించే ప్రకృతి సౌందర్యాలతో విరాజిల్లే దుర్భేద్య పర్వత శ్రేణే ఋష్యమూక పర్వతం. ప్రకృతికి పులకించే సీతమ్మ మదిలో మెదలగా దుఃఖితుడై శ్రీరాముడు విలపిస్తుండగా.
వచ్చెను హనుమంతుడు బ్రాహ్మణ వేషమున సుగ్రీవుని ఆదేశంతో అడిగిన అంజని పుత్రుడికి లక్ష్మణుడు తామెవరో చెప్పగా సంతోషమున తన రూపము చూపి వారిని తమ రాజు సుగ్రీవుడి దరికి చేర్చి చెప్పెను వారిరువురి గురించి తన రాజు సుగ్రీవుడికి సంతోషమున సుగ్రీవుడు కోరెను శ్రీరాముడి స్నేహమును జరిగను వారిద్దరి మధ్య అగ్ని సాక్షిగా మైత్రి బంధము అప్పుడు చెప్పెను సుగ్రీవుడు వాలితో తనకుండే వైరమే కిష్కిందకు రాజైన వాలి నేను సోదరులము ఒక దినమున మాయావి అనే రక్కసుడు పిలిచెను వాలిని యుద్ధమునకు వాడు ఓడి భయమున పరుగిడి ఒక గుహలో దాగగా వాడిని తుదముట్టించగా ఆ గుహకే వెడలి ఎన్ని రోజులైనా తిరిగి రాని వాలి రక్కసుడి చేతిలో మరణించెనేమోనని ఆ రక్కసుడు బయటికి వచ్చిన మాకు కీడు జరుగునని మూయించితి గుహను పెద్ద రాతితో రక్కసుడిని చంపి ప్రయత్నంతో బయటకి వచ్చిన వాలి కోపంతో నేను ద్రోహ బుద్ధితో గుహను మూయించితినని నా పలుకులు లెక్క చేయక నన్ను దూషించి నా సతిరుమను చేపట్టి నన్ను చంపే ప్రయత్నం చేయగ భయంతో నేనిక్కడ తలదాచుకుంటిని నా పరివారంతో అని చెప్పి సీత వదిలిన ఆభరణములు చూపగా శ్రీరాముడు సుగ్రీవుడి మాటలు నమ్మి వాలిని చంపి నీకు న్యాయము చేసేదనని అభయమొసగే రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడిగా వెలిసిన రఘురాముని దివ్య కథ ఆలకించిన ఆనందమయము వాలి బలము తెలిసిన శ్రీరాముడు దుర్మార్గుని తుదముట్టించగా చాటు నుండి చంపడం అధర్మం కాదని ఎంచి చంపెను వాలిని ఒక్క శరముతో చేర్చెను అతని పుత్రుడు అంగదుడుని సుగ్రీవుని చెంతకు తిమ్మట సీతమ్మను వెతక సుగ్రీవుడు ఉత్తర దిశకు శతవాలిని పశ్చిమ దిశకు సుషేణుడిని తూర్పు దిశకు వినతను దక్షిణ దిశకు హనుమ అంగద జాంబవంతాది వీరులను పంపగా దక్షిణ దిశలో మారు వెతుకుతుండగా కనిపించెను జటాయువు సోదరుడు సంపాతి బాల్యమున ఆకాశమున ఎగిరి కాలున లెక్కలతో ఎగరలేని పక్షిరాజము చెప్పెను అతను తాను కాంచి తిని ఒక శ్రీరామ లక్ష్మణ అని అరుతుతుండగా రావణుడు లంక కొనిపోయెనని నిశ్చయమాయను వారికి ఆమె సీతమ్మ
అమ్మేనని ఆమెను కనుగొన సింధువు దాటక తప్పదని హనుమంతుడికే అది సాధ్యమని గుర్తు చేసెను జాంబవంతుడు హనుమకు అతని శక్తిని. అంతట హనుమ 100 యోజనములు దాటక నెంచి దేహమును పర్వతంలా పెంచి మహేంద్రగిరిపై నిలబడి ఎగిరెను ఆకాశ మార్గాన లంకను చేరా. రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడిగా వెలసిన రఘురాముని దివ్య కథ. వాయువేగంతో వాయుపుత్రుడు శ్రీరాముడి అంగుళీయకంతో పయనిస్తుండగా అతనికి సేద తీర్చగా కోరెను మైనాకుడు. తనపై ఆగి బడలిక తీర్చుకొనమని చెప్పగా సీతమ్మ జాడ తెలిసే వరకు విశ్రమించనని అతని కోరిక కాదనక తన హస్తమును పర్వతముపై మోపి ఆగక వెడలే హనుమా. నీడను పట్టి మేనును లాగి భక్షించే రాక్షసి సింహిక. హనుమ నీడను పట్టి మేనును లాగి తినబోతుండగా వెడలెను హనుమ సూక్ష్మ రూపమున దాని నోటిలోకి. ఆపై దేహము పెంచి దాని హృదయం చీల్చి బయటకి రాగా చచ్చెను అది కిక్కురుమనక. సంధ్య వేళకు హనుమ చేరెను త్రికూట పర్వతం. అక్కడ నుండి కాంచెను లంకను పసిడి ప్రాకారాలతో నింగినంటే ఎత్తైన గోపురాలతో బలమైన కోటలతో పటిష్ట రక్షణతో ప్రకాశించే లంకను చూచి అచ్చెరువొంది చీకటి వేళ సూక్ష్మ రూపముతో హనుమ కోటను దాటే ప్రయత్నం చేయగా అడ్డగించెను వికృత రూపిణి భారీ కాయిని అయిన లంకిని. దేహము పెంచి ముష్టిఘాతమే ఇచ్చెను దానికి. దెబ్బకు గుర్తుకొచ్చెను బ్రహ్మ చెప్పిన మాటలు దానికి. లంకకు చేటు దాపురించెనని ఆపై అడ్డగించక దారి వదిలెను హనుమకు. రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడిగా వెలసిన రఘురాముని దివ్య కథ. లంకలో అణవణువున సీతమ్మను వెతుకగా కాంచెను హనుమ లంక వైభవాన్ని. రాజవీధులు ఉద్యానవనాలు రాక్షస నివాసాలు భీకర రాక్షసుల కూడిన రావణుని సైన్యాన్ని అంతఃపుర కాంతలను. ఎక్కడ సీతమ్మ జాడ కానక దిగులుతో అశోకవనం చేరి అక్కడ కాంచెను. శిశుంపా వృక్షం క్రింద దుఃఖంతో కృషించి రాక్షస స్త్రీల మధ్య శోకంతో విలపిస్తున్న సీతమ్మను సంతోషమాయను హనుమకు అన్వేషణ ఫలించగా వెను వెంటనే ఆమెను పలకరించగా
చేసెను శ్రావ్యంగా నమ్మని సీతమ్మకు చూపెను హనుమ రాముడిచ్చిన అంగుళీయక నమ్మిన సీతమ్మను తన వీపుపై రాముడి వద్ద చేర్చెదని నచ్చెత్తగా అట్టు చిప్పి ఇచ్చెను తన చూడమణిని శ్రీరామచంద్రుడి కిమ్మని రావణుడిపై కోపంతో అశోకవనంను హనుమ ధ్వంసం చేయుచుండగా వచ్చిరి క్రోధంతో హనుమను చంపగా విరూపాక్ష యుపాక్ష దుర్ధర జంబుమాలి రఘసురావి రాక్షసులు నిహతులైరందురు హనుమ చేతిలో అప్పుడు వచ్చి మాయావి ఇంద్రజిత్తు వదిలెను బ్రహ్మస్త్రమును దానిని గౌరవించగా పండితుడాయను హనుమ సభలో రావణుడు హనుమను హేళన చేసి తోకకు నిప్పంటించగా చేసెను లంకా దహనం హనుమ భస్మమాయను గృహములెన్నో చచ్చిరి ఎందరో రాక్షసులు శాంతించిన హనుము చేరెను తిరిగి శ్రీరాముని చెంతకు సీతమ్మను చూచి తినరి చెప్పి అందించెను సీతమ్మ ఇచ్చిన చూడామణిని ఆనందంగా శ్రీరాముడు ఆలింగనమే చేసుకొనగా పులకితుడాయను అంజని పుత్రుడు శ్రీరాముడు లంకలో తన సతి గతికి చింతిస్తుండగా పారవానర సైన్యంతో ఆ దుష్ట రావణుని మదమణిచి సీతమ్మ చెర విడిపించెదమని ధైర్యం చెప్పి సిద్ధము చేసెను వానర సైన్యమును సుగ్రీవుడు హనుమాంగద జాంబవంత నలాది వీరులతో కదిలెను వానర సైన్యం శ్రీరామ లక్ష్మణ సుగ్రీవులు వెంట చేరగా సముద్ర తీరం అప్పుడు వచ్చెను విభీషణుడు తన నలుగురు అనుచరులతో సుగ్రీవుడు అనుమానిస్తుండగా చెప్పెను అప్పుడు తాను శ్రీరాముడికి కీడు చేయగా రాలేదని సీతమ్మను చెరపట్టడం తప్పని ఆమెను శ్రీరాముడికి అప్పగించి శరణు కోరమని హితవే చెప్పితి రావణుడికి చెవికెక్కించుకొనని అతడు గర్వంతో శ్రీరాముడి బలమును లెక్క చేయక మానవుడని హేళన చేసి నన్ను దుర్భాసలాడి అవమానపరచగా నే వచ్చితి అతని దుష్ట బుద్ధిని నచ్చక శ్రీరాముడి శరణు కోరగా అనగా అభయమిచ్చెను శ్రీరామచంద్రుడు విభీషణుడికి ఉప్పొంగే సముద్రం చూసి సైన్యం దానిని దాటక సాధ్యము కాదని సముద్రుడిని ప్రసన్నం చేసుకొనగా వ్రతమే చేసెను శ్రీరామచంద్రుడు 3 దినములు స్పందించని సముద్రుడిపై దశరథ పుత్రుడు ధనస్సును చేగొని శరమే వదలగా కంపించెను సముద్రమే లేచిన అలలు నింగినంటెను జలచరములన్నీ భీతిల్లెను లెక్క చేయని సముద్రుడిపై శ్రీరామచంద్రుడు బ్రహ్మస్త్రాన్ని సంధించ ప్రయత్నం చేయగా వచ్చెను అప్పుడు భయంతో సముద్రుడు దారి ఇచ్చుట సాధ్యము కాదని సేతువు కట్టమని హితువే చెప్పి ఆ సేతువును తాను మోసెదనని విశ్వకర్మ పుత్రుడు నలుడికి అది సాధ్యమని వేడుకొనగా శాంతించెను శ్రీరామచంద్రుడు రామాయణం
శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడిగా వెలసిన రఘురాముని దివ్య కథ మొదలాయను రామసేతు నిర్మాణం లక్షల కొలది వానరమూక చేతికందిన చెట్టు చేమ రాళ్ళు రప్పలు శిలలు పర్వతాలు సముద్రంలో వేయుచుండగా దిట్టంగా కట్టసాగే నలుడు సేతువులు ఒక ఉడుత సంద్రంలో తడిసి ఇసుకను పూసుకొని దానిని సేతువుపై వేస్తూ చేసే తన వంతు సాయం శ్రీరాముడు అది కాంచి దాని సేవ నిరతికి భక్తికి మెచ్చి దాని నీపున 3 వేళ్లతో నిమరగా ఏర్పడిన 3 నామములు శ్రీరాముడి గుర్తుగా పగలు రాత్రి కష్టపని పూర్తి చేసి రామసేతువులు ఆ 5 రోజులలో ఉత్సాహంతో గంతులు వేస్తూ దాటెను వానరసేన రామసేతువులు చేరి అంగలు సువేళ పర్వతంపై విశ్రమించగా వానరలందురూ శ్రీరాముడు లక్ష్మణ సుగ్రీవ విభీషణ సమేతంగా పర్వతం ఎక్కి అక్కడ నుండి కాంచను లంకను అప్పుడు చెప్పెను విభీషణుడు రావణుని సేనాధిపతుల ఇంద్రజిత్తు కుంభకర్ణాది వీరుల గురించి యుద్ధ వ్యూహమును యుద్ధము చేయుట ముందు చివరిసారిగా రావణుడికి అవకాశమివ్వడం ధర్మమని ఎంచిన శ్రీరాముడు రాయబాయిగా అంగదుడిని పంపగా నిశ్చయించను వాలిపుత్రుడు అంగదుడు శ్రీరాముడి సందేశం గైకొని రావణుడికి వినిపించగా వెడలెను లంకకు శ్రీరామచంద్రుని దూతగా లంకలో అతని తేజస్సును గని రాక్షసులందరూ అబ్బరు పడుచుండగా అడుగిడెను అంగదుడు రావణుడి రాజప్రాసాదమునకు ధైర్యంగా ఆ వానర శ్రేష్ఠుడిగని అడిగిన రావణుడికి చెప్పెను అంగదుడు నేను నిన్ను బాహువులో బంధించి 4 సంద్రములు తిప్పిన వాలిపుత్రుడు అంగదుడునని ననగా సంతోషమున రావణుడు నా మిత్రుడు పుత్రుడివా ఆ నరుడిని వదలి వచ్చిన నిన్ను చేసేదవానర రాజును అనియే ప్రలోభపడక చెప్పెను అంగదుడు నేను వచ్చితి శ్రీరామచంద్రుడి దూతగా ఆ దేవదేవుడు చెప్పెను సీతాదేవిని అప్పగించి శరణు కోరిన బ్రతికెదవు బంధుమిత్రులతో లంకను కోల్పోక అనగా ఉగ్రుడాయను ఆ రక్కసుడు ఆజ్ఞాపించెను ఆ కోతిని పట్టుకోమని లంఘించిరి రాక్షసులు అంగదుడిని పట్టుకొనగా నేల కరిచిరి వచ్చిన వారందరూ అంగదుడు నేలపై కాలు మోపి వదిలెను సవాలు నా కాలును కదిలించిన మేము ఓడినట్లేనని వచ్చిరెందరో రాక్షస వీరులు అంగదుడి కాలును కదపగా విఫలమై వెనుతిరుగగా అవమానంతో రావణుడు ప్రయత్నించగా రాగా నా పాదములు కాదు శ్రీరామ
రామచంద్రుడి పాదములు పట్టుమని వెనుతిరిగెను అంగదుడు. ఎదురొచ్చిన రాక్షసుల తుదముట్టించి అక్కడ మంటపమును ధ్వంసము చేసి ఆకాశ మార్గాన శ్రీరాముడు చేరగా అంగదుడు చెప్పిన మాటలతో యుద్ధం తప్పదని సిద్ధమాయను యుద్ధమునకు వానరసేన. రావణుడు యుద్ధమునకు సిద్ధముగా తాను ఉత్తర ద్వారమున, తూర్పున ప్రహస్తుడు, దక్షిణమున మహోదరుడు, పశ్చిమమున మేఘనాథుడు. ప్రతిగా వానరసేన సిద్ధమాయను. తూర్పున నీలుడు, దక్షిణమున అంగదుడు, పశ్చిమమున హనుమంతుడు, ఉత్తరమును రావణుడి ఎదుర్కొనగా శ్రీరామ లక్ష్మణులు. ఆరంభమాయెను యుద్ధము. వానరులు చెట్లు రాళ్ళు పర్వత శిఖరాగ్రలతో, రాక్షసులు గద కత్తులు శూలాది ఆయుధాలతో చేసి యుద్ధము భీకరముగా. వానర రాక్షస వీరులు నేల కూలుతుండగా ఆపై వచ్చెను రావణుడి పుత్రుడు మేఘనాథుడు. అదృశ్యుడై వదిలెను నాగాస్త్రమును శ్రీరామ లక్ష్మణులపై. వారు బంధితులై స్పృహనే కోల్పోయి నేలపై బడగా దుఃఖించెను వానరసేన. సంతసించెను లంకపురము. వార్త తెలిసి చింతిస్తున్న సీతమ్మను ఓ నార్చుతూ త్రిజట చెప్పెను ఆమె కుధైర్యము. శ్రీరామ లక్ష్మణులు మరణించలేదని నాగపాశమున బంధితులైరని. శ్రీరామ లక్ష్మణుల చేతన స్థితికి దేవతలు ఆందోళన పడుతుండగా శ్రీరామ లక్ష్మణులను మేల్కొలపగా దివి నుండి భువికి దిగుతుండగా గరుత్మంతుడు. సముద్రములన్నీ కల్లోలమాయే, వృక్షాలన్నీ కంపించసాగే అతని రెక్కల తాకిడికి. గరుత్మంతుని గని నాగులన్నీ భయంతో పరుగులిడే. గరుత్మంతుడు శ్రీరామ లక్ష్మణులను స్పర్శించగా మేల్కొనిరిద్దరు గాయములు మాని రెట్టింపాయను వారి బలం. కృతజ్ఞతలు చెప్పిరిద్దరు గరుత్మంతుడికి. అదిగని వానరసేన హర్షధ్వానాలే చేస్తుండగా మారుం రోగే లంకాపురి వారి అరుపులతో. వానరసేన సంతోషమునకు కారణం తెలియగా నిరాశ కోపానికి గురైన రావణుడు ధూమ్రాక్షుడుని వెంట వేలాది రాక్షస సేనను పంపుతూ తుదముట్టించమనే వానరసేనను. రామ లక్ష్మణులను ధూమ్రాక్షుడు బయలుదేరుతుండుగా ఆ రక్కసుడి అంతం తెలుపుతూ నక్కలు కూచెను. రథధ్వజంపై రాబంధువాలెను. అశ్వాలు అసహజంగా ప్రవర్తించెను. లెక్క పెట్టక యుద్ధ భూమికి వచ్చిన రక్కసుడు సంహరించసాగే వానరసేనను. అది చూచి వచ్చెను హనుమంతుడు కోపంగా. పెద్ద శిలతో వాడి రథమున ధ్వంసం చేసి గదతో ఎదురు తిరిగిన వాడిని మరో
తలపై మోదగా చచ్చెను వాడు ఘోరంగా అది చూచి భీతిల్లి పాడిపోయెను రాక్షస సేన లంకకు ఆపై వచ్చిన వజ్రదంష్ట్రుడు చేసెను భీకరంగా యుద్ధం చివరకు అంగదుడి చేతిలో చావగా మరో రాక్షస సేనాధిపతి అకంపనుడు హనుమ చేతిలో ప్రహస్తుడు నీలుడి చేతిలో చావగా రగిలిపోయే కోపంతో రావణుడు సిద్ధమాయ యుద్ధానికి బంగారు కవచం తొడిగి 10 తలలు ప్రకాశిస్తుండగా ఇంద్రధనస్సుల మెరిసే విల్లును చేపట్టి కదన రంగానికి విజృంభిస్తూ వానర వీరుల నేల కూలుస్తూ హనుమంతుడిపై దాడి చేయగా ఎదురు తిరిగెను హనుమ నీలుడు రావణుని రథధ్వజం పైకి ఎక్కగా గాయపరిచెను అతనిని అగ్నేయాస్త్రంతో ఎదురొచ్చిన లక్ష్మణుడితో రావణుడు భీకరంగా యుద్ధం చేసి చివరకు గొప్ప అస్త్రాన్ని లక్ష్మణుడి పైకి వదలగా స్పృహ కోల్పోయే లక్ష్మణుడు అతనిని బందీగా గైకొని పోతలచి విఫలమాయే అతని వెత్తలేక హనుమంతుడు లక్ష్మణుడిని చేర్చెను రాముడి చెంకకు ఆపై హనుమంతుడి భుజంపై కూర్చొని ఎదురించే రావణుడిని శ్రీరాముడు దివి నుండి దేవగంధర్వ సిద్ధులు కాంచుతుండగా సాగెను రామ రావణ యుద్ధం భీకరంగా శరములతో నిండెను ఆకాశము దిక్కులే మారు మ్రోగెను భూమి కంపించెను సింధు పోటెత్తెను సాగగా సమౌజ్జీల పోరాటం ఆపై శ్రీరాముడు రావణుడి విల్లును విరిచి రథమును కూల్చి అశ్వాలు రథసారథి చంపి రావణుడి కిరీటం నేల కూల్చి నిరాయుధుడిగా చేసి నిరాయుధుడి చంపడం క్షత్రియ ధర్మం కాదని చంపక వెడలి తిరిగి రమ్మని చెప్పగా అవమానంతో వెను తిరిగను దశకంఠుడు ఓడి వెను తిరిగిన రావణుడు చింతిస్తూ తనకు జరిగిన అవమానానికి రాముడు సామాన్యుడు కాడని ఎంచి అతనిని అంతం చేయగా కుంభకర్ణుడే తగునని తలచి ఆజ్ఞాపించే అతడిని లేపమని నిద్రిస్తున్న రాక్షస వీరుడిని నిద్రలేపగా రాసుల కొద్దీ జింకల దున్నల అడవి పందుల మాంసము రక్తంతో మద్యంతో నిండిన భారీ పాత్రలను గొని కదిలిరి వందల కొలది రాక్షసులు మెరు పర్వతం లాంటి భారీ కాయం కారు మబ్బుల మేనిచ్చాయ గుహలాంటి నోరు ఉరుములు కోరిన గురకతో బ్రహ్మ ఇచ్చిన వరముతో 6 నెలలుగా నిద్రిస్తున్న కుంభకర్ణుడిని లేపగా ఎక్కిరి రాక్షసులు అతనిపైకి అతి ప్రయత్నంతో అతని ఉచ్ఛ్వాసకు కొందరు రాక్షసులు నాసికలోకి దూరుతూ నిశ్వాసకు ఎగరి ఆవల పడుతుండగా
ఊదిరి శంఖాలు మ్రోగించిరి భేరిలు కొట్టిరి గదలతో పొడిచిరి శూలాలతో తొక్కించిరి ఏనుగులతో నిద్రాభంగమై లేచెను కుంభకర్ణుడు మండే అగ్ని కోళాలాంటి కనులను తెరిచి కోపంగా చూస్తుండగా భయంతో విన్నవించిరి రావణుడి ఆజ్ఞను రాక్షసులు మత్తు వదలని కుంభకర్ణుడికి మాంసపు వాసన నాసికకు సోకగా రెట్టింపైన ఆకలితో ఆవురావురమని ఆరగిస్తూ మధువును గ్రోలుతూ ఖాళీ చేసేను పాత్రలను ఆపై కదిలెను రావణుడి చెంతకు రావణుడు చెప్పినది విని కోరి తెచ్చుకొంటి వినాశనమును పరస్త్రీని చెరపట్టడం అధర్మం కాదా అని కోపించి ఆపై సోదర ప్రేమతో కాదనలేక కదిలను కదన రంగానికి కదన రంగమున కదలే పర్వతంలా అడుగిడిన భారీ కాయుడిని కని ఈటిల్లి పారిపోతుండగా వానరసేన అందిన వారిని అందుకొని మింగుతూ కాళ్ళతో నలుపుతూ ఆకాశంలోకి విసిరివేస్తూ భీభత్సమే చేస్తుండగా ఎదురు తిరిగిరి హనుమంతుడు అంగదుడు నీలా గవాక్షాది వాదర వీరులు భారీ వృక్షాలతో రాళ్లతో లెక్క చేయని కుంభకర్ణుడిని ఎదుర్కొనగా ముందుకు వచ్చెను శ్రీరాముడు ఆర్యక్కసుడు శ్రీరాముడిపై గదతో దాడి చేయ ప్రయత్నించగా ఖండించని అతని చేతులను దివ్యాస్త్రములతో భయపడని కుంభకర్ణుడు ముందుకు వస్తుండగా ఖండించెను రెండు కాళ్లను కూలను రాక్షసుడు భారీ పర్వతంలా ఛేదించగా అతని తలను అని పడను లంకా పురద్వారమున అగి చూచి దేవతలు శ్రీరాముడిని కీర్తిస్తుండగా చేసిరి వానరులు హర్షధ్వానాలు దిక్కులు మారు మ్రోగదా సోదరుడు కుంభకర్ణుడు హతుడయ్యాడని తెలిసి స్పృహ కోల్పోయే రావణుడు పశ్చాత్తాపంతో కుములుతూ అది కోపంగా మారగ రామ లక్ష్మణులను తుదముట్టించగా పంపెను కదనానికి తన పుత్రులు నరాంతక దేవాంతక త్రిశిరాతి కాయుడిని చేసిరి యుద్ధం రావణుడి పుత్రులు భీకరంగా నరాంతకుడిని అంగదుడు దేవాంతక త్రిశిరులను హనుమంతుడు చంపగా బ్రహ్మవరంతో అస్త్రాలకు లొంగని అతికాయుడిని చంప బ్రహ్మాస్త్రమును ప్రయోగించమని చెప్పగా వాయుదేవుడు ఆ అస్త్రంతో ఖండించే సౌమిత్రి అతికాయుని హతులైన కుమారుల తలుచుకొని దుఃఖితుడాయను రావణుడు దిక్కుతోచక దుఃఖిస్తున్న తండ్రిని ఓదార్చి తను తప్పక రామ లక్ష్మణులను సంహరించెదనని మాటిచ్చి
కదలక సిద్ధమాయేను నికుంభిలో యాగం చేయ మేఘనాథుడు యాగం చేసిన అతడిని ఓడించడం కష్టమని విభీషణుడు గుట్టు విప్పి చెప్పగా శ్రీరాముడి ఆజ్ఞతో కదిలిరి లక్ష్మణ విభీషణ హనుమంతాది వీరులుని కుంభిలకు మేఘనాథుడి దరి చేరనివ్వగా ఎదురు తిరిగిరి రాక్షసులు అక్కడ వారిపైకి భీకరముగా సాగే యుద్ధం ఆ శబ్దం విని ధ్యాస నిలపలేక ఉగ్రుడాయెను మేఘనాథుడు చేసే యాగము ఆపి వచ్చెను యుద్ధము చేయ విభీషణుడిని దూషించి తన ప్రత్యర్థిగా లక్ష్మణుడిని ఎంచుకొనగా సాగెను పోరు హోరాహోరీగా వారిరువురికి ఇంద్రాస్త్రంతో రావణ పుత్రుడి చంపగా ఎంచి ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుష చ ప్రతిద్వంద్వస్తదేనం జహి రావణిం అని స్మరిస్తూ వదిలెను సౌమిత్రి ఇంద్రస్త్రాన్ని ఇంద్రజిత్తుపై నిప్పులు చెరుగుతూ చిచ్చెరించినదది మేఘనాదుడి శిరమును కూలగ మేఘనాథుడు కూలెను రావణ గర్వగిరి వానరులు చేసిరి సింహనాదాలు విజయోత్సాహంతో గంతులు వేసిరి మోగెను దుందుబి నాదాలు ఉరిదించిరి దేవతలు పుష్పవర్షం సౌమిత్రిపై మేఘనాథుడి మరణ వార్త దశకంఠుని చేరగా విచలితుడైన రావణుడు పుత్ర శోకంతో పరిపరి విధముల దుఃఖిస్తూ రాముడి సతి సీతే తన ఈ శోకమునకు కారణమని కరవాళము పట్టి సీతను కడతేర్చగా సాగే అశోకవనమునకు క్రోధంతో అదిగని అడ్డుపడెను అతని మంత్రి సుపార్శ్వుడు అతి బల పరాక్రమ ధీరా తగునా నీకు నిరాయుధను అందునా స్త్రీని చంపడం సీతను చంపిన రాముడు ఆగునా దాపరించును కాని అపకీర్తి నిరాశను వదిలి కడతేర్చుము కదనమున శ్రీరాముడిని అనిహితువే చెప్పగా మారిన మనసుతో వెను తిరిగిన రావణుడు కదిలే కదన రంగంనకు రగిలే రావణుడు తునుమాడసాగే వానర సేనను నిలువరించగా ప్రయత్నించిరి హనుమ సుగ్రీవాంగదులు ఎదురొచ్చిన లక్ష్మణుడితో రావణుడు చేసే భీకర యుద్ధం సాగెను వారి మధ్య పోరు అవిరామంగా నిలువరించలేని లక్ష్మణుడిపైకి వదిలెను అప్పుడు రావణుడు మయ నిర్మిత మహాశక్తి అది సౌమిత్రి వక్షస్థలాన్ని తాకగా స్పృహ తప్పెను సౌమిత్రి అదిగని శ్రీరాముడు ఉగ్ర రూపంతో చేసెను సమరం రావణుడితో రౌద్రంగా రాముని శరముల దాటికి రావణుడు నిలవలేక పోతుండగా దస్సిపోయిన అశ్వాలతో నీరసపడిన రావణుడు సమరం సాగించడం కష్టమని
రథసారథి వెనుకకు తిప్పెను రావణుడి రథమును. ఆపై రాముడు అచేతనుడైన లక్ష్మణుడి చూసి దుఃఖిస్తుండగా సుషేణుడు సౌమిత్రిని పరీక్షించి ప్రాణములకు ముప్పేమి లేదని హనుమను పిలిచి సౌమిత్రి కోలుకునగా కావాలి. మృత సంజీవిని విశల్యకరణి సువర్ణకరణి సంధానకరణి అనే దివ్య ఔషధం మొక్కలు దివ్య కాంతితో వెలుగుతుండే అవి హిమాలయ పర్వత శ్రేణిలోని వృషభ పర్వతమున ఔషధి గిరిలో కలవని చెప్పగా క్షణమైన జాగు చేయగా వెడలెను హనుమా వాయువేగమున హిమగిరికి. గిరి చేరిన హనుమకు సుషేణుడు చెప్పిన ఔషధ మొక్కలు కనుగొనలేక గందరగోళమాయను మది. వృషభ పర్వతమునే పెకలించకపోతలచి పెంచెను మేనును ఘన పర్వతములా ప్రకలించెను. రెండు చేతులతో పర్వతములు కంపించెను. పర్వతం కదిలెను వృక్షాలు శిలలు పరుగులు తీసెను సింహాలు జింకలు గజరాజులు పిల్లిన పక్షులు ఆకాశమున పూకెగిసెను. పెగిలించిన గిరిని వామహస్తమునుంచుకొని ఎగిరెను హనుమనింగికి లంకను చేరా. తెచ్చిన పర్వతంలో సుషేణుడు ఔషధ మొక్కలను వెతికి చేయగా వైద్యము సౌమిత్రికి స్పృహనేతుండగా అతను దూరమాయను దుఃఖము శ్రీరాముడికి. హనుమను పొగుడుతుండగా మానరసేన వెడలను హనుమ పర్వతమును హిమగిరికి చేర్చగా తన రథమును వెనుకకు మరల్చిన రథసారథిపై కోపగించి తిరిగి వచ్చిన రావణుడు ఎదురు నిలిచెను శ్రీరాముడితో యుద్ధము చేయగా. రావణునితో రణం చేయు రాముని గని పంపెను దేవేంద్రుడు తన దివ్య రథముతో కూడిన దివ్యాశ్వాలను సారథి మాతలితో శ్రీరాముడు రథమునకు నమస్కరించి అధిరోహించగా అగస్త్యముని ఉపదేశించెను ఆదిత్య హృదయమును. దేవత సిద్ధ గంధర్వులు ఆకాశము నుండి వీక్షిస్తుండగా వానర రాక్షస సేనలు చేసే సింహనాదాలతో విల్లుల టంకారాలతో దిక్కులన్నీ మారుమ్రోగుతుండగా రథచక్రాల తాకిడికి భూమి కంపిస్తుండగా అశ్వాల సకలింపులతో శంఖధ్వనులతో యుద్ధ భూమి దద్దరిల్లుతుండగా అస్త్రశస్త్రాలు ఒకదానితో మరొకటి భీకరంగా ఢీకొనుచుండగా ధర్మానికి అధర్మానికి సాగే రామ రావణ సంగ్రామం. శ్రీరాముడి శరములకు తెగిపడసాగే రావణుడి శిరములు హస్తాలు తెగిపడిన తలలు హస్తాలు తిరిగి పుడుతుండగా అచ్చరవందే శ్రీరామునికి చెప్పెను రథసారథి మాతలి ప్రయోగించమని బ్రహ్మాస్త్రమును. శ్రీరాముడు బ్రహ్మ
స్మరించి వదలగా అస్త్రాన్ని జ్వలించెను అది ప్రళయాగ్నిగా. దూసుకెళ్ళెను ఇంద్రుడి వజ్రాయుధంలా, ఛేదించగా అది దశకంఠుడి హృదయమును. కూలెను రావణుడు శిఖరము విరిగిన మహాపర్వతంలా, దుందుభులే మ్రోగెను. కురిసెను పుష్పవర్షం, గానం చేసిరి గంధర్వులు, నృత్యం చేసిరి అప్సరసలు, వానరసేన చేసెను విజయనాదాలు. భీతిల్లిన రాక్షస సేన చెల్లాచెదురాయేను, రావణుడి పార్థివ శరీరం దరిచేరిన విభీషణుడు. అధర్మంతో కామ ప్రేరితుడవై అంతమైతివని దుఃఖించే పరుగున వచ్చిరి రావణుడి సతులు మండోదరితో. తప్పు చేసితివయ్యా పతిదేవ ధర్మము తప్పి, కామంతో సీతను చెరపట్టి వినాశనము కొని తెచ్చుకొంటివి. వ్యర్థమాయే నీ బలం తపస్సు, అధర్మంతో తెలుసుకొనలేకపోతివి శ్రీరాముడి బలమును. అంటూ విలపిస్తుండగా మండోదరి కనులే చెమర్చను అందరికి, దహన సంస్కారం చేయ నిరాకరించిన విభీషణుడికి. మరణాంతాని వైరాని నిర్వృత్తం నః ప్రయోజనం, క్రియతామస్య సంస్కారో మమాప్యేష యథా తవ. అంటూ ధర్మోపదేశం చేయగ శ్రీరాముడు కర్మకాండలన్నీ ముగియగా చేసెను శ్రీరాముడు విభీషణునికి లంకాధిపతిగా పట్టాభిషేకం. హనుమను పిలిచి చెప్పెను అశోకవనమునకు చని, చెప్పుము జనకనందినికి రావణుడు మరణించాడని. అనగా వెడలెను హనుమంతుడు ఆనందంగా, అవని పుత్రికకు ఆ విషయం చేరవేయగా. అశోకవనంనకు అరుదెంచిన హనుమనుగని, యుద్ధరంగమున శ్రీరామచంద్రుడికి ఏమాయను అని. జనకుని పుత్రిక ఆందోళన పడుతుండగా, చెప్పెను సంతోషంతో రావణుడు నిహతుడాయే. వరించే శ్రీరామచంద్రుడికి విజయమని ఉప్పొంగెను జానకి హృదయం. సీతామాత సంతోషమును హనుమ శ్రీరాముడికి తెలపగా. చెప్పెను జానకి రాముడు జానకిని తోడ్కొని రమ్మని విభీషణుడికి. అలంకార భూషితై పల్లకిలో వస్తున్న భూమి పుత్రికను చూడగా వానరులు పల్లకి చుట్టూ చేరి భూమిగూడుచుండగా, పతి ఆజ్ఞతో పల్లకి దిగి పతిదేవుడిని చూడగా తహతహలాడే మనసుతో సిగ్గుతో నడిచి వచ్చి దరి చేరిన సీతను చూసి. ఓ వైదేహి, నీ కొరకు చేయలేదు ఈ సమరం.
క్షత్రియ ధర్మ రక్షణకై, ఇక్ష్వాకు వంశ గౌరవ పరిరక్షణకై చేసితి. పరాయి పంచన ఉన్న నిను లోకం అనుమానించడం సహజం. వెళ్ళుము నీకు నచ్చిన చోటికి. అనగా ఉబికి వచ్చే దుఃఖం సీతమ్మకు కాలువలై పారుతుండగా కన్నీళ్ళు. రాజా తగునా నీ నోట ఈ మాటలు, నీ మదిలో ఆలోచన ఇదియా? ఆనాడే హనుమంతుడితో చెప్పిన నేను చేసుకునే దానిని ఆత్మాహుతి ఆనాడే జరగకపోవును కదా ఈ రక్తపాతం. సౌమిత్రి సిద్ధము చేవయా అగ్నిగుండం, చేసేదాగ్ని ప్రవేశం నిరూపించగా నా ప్రాతివద్యం. అనగా సౌమిత్రి మాట పెగలక చూసెను దుఃఖంతో శ్రీరాముడిని. స్పందించని అతని మనోగతం తెలుసుకొని ఉబుకే కన్నీటితో తయారు చేయగా అగ్నిగుండం. పతికి ప్రదక్షిణ చేసి వానరులు పెద్దగా విలపిస్తుండగా రాక్షసులు ఆశ్చర్యచకితులై చూస్తుండగా శ్రీరాముడి మదిలో అగ్నిగుండాలే బద్దలవుతుండగా దేవతలు ఆకాశం నుండి ఆందోళనగా కనుచుండగా ప్రశాంతంగా ప్రవేశించే సీత అగ్నిగుండమున. వెంటనే ప్రజర్విల్లే అగ్ని నుండి ప్రత్యక్షమాయను అగ్నిదేవుడు అయోనిజతో. సీతామాతను శ్రీరాముడి చెంతకు చేర్చి శ్రీరామ వైదేహి పవిత్రురాలని పరిహరించదగదని పలకగా శ్రీరాముడు బదులిచ్చే నాకు తెలుసు. త్రిధామ సీత మనసు తను మనసా వాచా నా స్మరణే చేసెనని తెలియగ లోకానికి చేయవలసి వచ్చే పరీక్ష. క్షత్రియుడిగా అది నా కర్తవ్యమనగా సంతోషించిరి దేవతలు సీత శ్రీరాముని చేరగా. స్తుతించిరి బ్రహ్మాది దేవతలు వరమును కోరమని ఇంద్రుడు అడుగగా శ్రీరాముడిని పునర్జీవింపచేయమనే మరణించిన వానరులను ఆపై విభీషణుడు ఏర్పాటు చేసిన పుష్పక విమానుపై బయలుదేరిరి సీతారామును లక్ష్మణ. హనుమంత సుగ్రీవాది వీరులతో దారిలో చూపుతూ వెళ్ళెను సీతకు శ్రీరాముడు. వానరులు కట్టిన సేతువును సుగ్రీవుని కిష్కింధాపురిని మహేంద్ర పర్వతం ఋష్యమూక పర్వతం పంపా సరస్సు శబరి ఆశ్రమములు భరద్వాజాశ్రమమున ఆశీస్సులు పొందిన శ్రీరాముడు. పంపెను హనుమంతుడిని నంది గ్రామమునకు భరతుడి వద్దకు.
తల్లి చేసిన తప్పుకు చింతుడై శ్రీరాముడి పాదుకలను ప్రతిష్ఠించి తపస్విలా నంది గ్రామమున జీవిస్తున్న భరతుడు హనుమను గని ఆనందంతో ఎదురు చూచుచుండగా శ్రీరాముడికై పుష్పకమున దిగిన అగ్రజుడి పాదములపై పడగా భరతుడు ఆలింగనము చేసుకొనే భరత శత్రుఘ్నులను శ్రీరాముడు ఆపై అందరూ చనిరి అయోధ్యకు కన్నీళ్లతో తప్పును తెలుసుకొని తలదించుకొన్న కైకను ఓదార్చగా శ్రీరాముడు సంతోషించిరందరూ ప్రజల సంతోషమునకు హద్దులు లేవాయే సీతా సమేతుడైన శ్రీరాముడు రత్న ఖచిత సింహాసనంపై ఆసీనుడు కాగా లక్ష్మణ శత్రుఘ్నులు చామరులు వీచుచుండగా భరతుడు రాజఛత్రం పట్టగా హనుమంతుడు శ్రీరాముడి పాదల చెంత కూర్చని ఉండగా అశేష ప్రజావాహిని సుగ్రీవ విభీషణ అంగద జాంబవంతాది వీరులు తిలకిస్తుండగా కుల గురువు వశిష్ఠుడు కిరీటధారణ చేయగా పులకించెను పుడమితో పాటు సురవీధులు ప్రతి ఇంట వెలిసే ఆ దివ్య పట్టాభిషేక దృశ్యం నేటికి పూజలందుకొనుచు శ్రీరాముడి పాలనతో ఆయను అయోధ్య రామరాజ్యం మహాత్ముడి పాలనతో నేటికి కనువిందు చేస్తున్నది ప్రతి పల్లెలో శ్రీరాముడి దివ్య మోహన రూపంతో ఒక దేవాలయం నిండెను దేవుడై యుగ యుగాలుగా ప్రజల హృదయాలలో నిలిచెను శ్రీరామనామము పాపహరణమైన పావన నామమై మధురంగా నేటికి